నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ రంగంలోకి ఒక ఫ్రెష్నెస్ కోసం తెలియదుగానే కొత్త వ్యక్తులంటూ దిగేశారు. నేను పూర్తిగా ఏ విషయం మాట్లాడుతున్నానంటే తెలంగాణ రాజకీయానికి సంబంధించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సరికొత్త అప్డేట్ ఏంటంటే, ఒక పక్కన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పరంగా కావచ్చు, లేకుండా ఉంటే సంక్షేమ పరంగా కావచ్చు, ఒక పక్క ఆయన 4th గేరు లేకుండా ఉంటే ఫైనల్ గేర్లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో పండ్లున్న చెట్లకే రాళ్లు తగులుతాయన్నట్టు ఒక పక్క రాహుల్ రామకృష్ణ ఎవరైతే ఉన్నారో సినీ యాక్టరు, ఆయన ఒక పక్క, మరో పక్క దేశం లేకల్లా అంతో ఇంతో సుపరిచితుడైనటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ట్వీట్ రూపంలో నీ ఓటమికి నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను అని చెప్పి ఆయన కూడా రేవంత్ రెడ్డికి చొరకలు అంటిస్తూ ఇది మాట్లాడడం జరిగింది. దీనిపైన పూర్తిగా విశ్లేషిద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రేవంత్ రెడ్డి గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు. ఇవాళ అయితే దేశ స్థాయిలో కూడా ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఎందుకో ఏమో తెలియదు కానీ అసలు రాహుల్ రామకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో ఒక నూతనంగా వచ్చినటువంటి ఒక కమెడియన్, ఎంతో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఒక కమెడియన్. ఆయన సరికొత్తగా నిన్న దసరా సందర్భంగా కేటీఆర్ దగ్గరికి పోయి కొన్ని సెల్ఫీలు తీసుకొని అది ట్విట్టర్లో అప్లోడ్ చేయడము, ట్విట్టర్ వేదికగా రకరకాలుగా మాట్లాడాడు సార్ రేవంత్ రెడ్డి గారి గురించి. ఆయన పరిపాలన బాగలేదని ఒక అడుగు ముందుకేసి నేను సావనైనా చచ్చాను, ఈ ప్రభుత్వం నేను మనగలేను, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరిలో ఒకరైనా ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని చెప్పి ఈయన ఒక పక్క, మరో పక్క ఒక ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు, నేను దగ్గరుండి అందుకు నేను పాటు పడతానని చెప్పి ఆయన కూడా అన్నాడు. అసలు ఈ పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు సార్ అసలు రేవంత్ రెడ్డి పైన? అసలు అంటే తెలంగాణలో పరిపాలన బాగలేదంటారా? జనరల్గా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రికి సంబంధించి విమర్శలు వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత మంచి పనులు చేసినా, ఏ పనులు చేసినా ముఖ్యమంత్రిని విమర్శించడం అనేది మామూలు విషయమే, అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే పరిపాలిస్తున్న సందర్భంలో అందరినీ సంతృప్తిపరచడం అనేది ఏ వ్యక్తికి ఎవరికి సాధ్యం కాదు పని. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఓటింగే 36% తోటి వచ్చారంటే 64% అవి వ్యతిరేకంగా ఓటం ఉన్నట్టే లెక్క, సరే విభజన జరిగినప్పటికీ. కాబట్టి ఖచ్చితంగా కూడా విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మోడీకి ఎంతమంది అమ్మాయిలు ఉంటారో అంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అసలు అమెరికా పర్యటనకే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావద్దని చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. అమెరికా పర్యటన రద్దు చేసుకున్నాడు, వీసా కూడా ఇవ్వలేదు అమెరికా ప్రభుత్వం. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయ్యి అమెరికాతో కలిసి తిరుగుతున్న సందర్భాన్ని చూడొచ్చు. కాబట్టి రాజకీయాల్లో విమర్శలు, ఈ దాడులు అనేది సర్వసాధారణం. కాకపోతే అంటే వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు చేస్తున్న దాన్ని మనం ఎవరు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. వ్యక్తిగత విమర్శలు, క్యారెక్టర్ అసాసినేషన్ ఇవంటి జరుగుతున్నాయి. ఇప్పుడు అతను మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేటీఆర్కి అనుకూలంగానే మాట్లాడే అవకాశం ఉంటుంది. కేటీఆర్ మెప్పు కోసం ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒక రాజకీయ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి ట్రోల్ జరుగుతుంది సార్. ఏంటంటే దసరా సందర్భంగా కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళినటువంటి రాహుల్ రామకృష్ణ అక్కడ తప్పో లేకుండా ఏదో తాగేసి ఆయన పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టాడు. లేకుండా ఆ ట్విట్టర్ హ్యాండ్లింగే కేటీఆర్కి అప్పచెప్పడం వల్ల ఈయనకంతో ఇంతో అంటే ఈయన ఏదైనా మాట్లాడితే ప్రజల్లో కొంచెం చొచ్చుకొని పోతుంది కాబట్టి, ఫేమస్ కమెడియన్ కాబట్టి కేటీఆర్ ఆ ట్వీట్లు పెట్టాడని చెప్పి కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. దాంట్లో ఎంత నిజం ఉండదు మనకు తెలియదు. కానీ అసలు ఈయనకంత దోద ఎందుకు ఉంటుంది సార్ ఈ ఒక కమెడియన్కి? ఆ కమెడియన్ రాహుల్ రామకృష్ణకి అనేది అంత సీన్ లేదు. కేటీఆర్కున్నంత క్రేజ్ కూడా ఆయనకు లేదు. కేటీఆర్కు క్రేజ్ ఎక్కువ. నిజం చెప్పాలంటే కేటీఆర్కున్న క్రేజ్ కేసీఆర్ కంటే కూడా ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో 14 దాదాపు సీట్లన్నీ కూడా గెలిచింది బీఆర్ఎస్. దానికి కారణం ఏంటంటే కొంత యూత్లో అతనికి క్రేజ్ ఉంది, ఒక ఐటీ మినిస్టర్గా క్రేజ్ ఉంది. కాబట్టి ఆ రాహుల్ రామకృష్ణ అనే వ్యక్తికి పెద్ద క్రేజ్ ఉన్న అంటే సరికొత్త ఫేస్ కదా, కొంతమంది చూస్తారు కొత్తగా. కొంతమంది చూసేవాళ్ళు ట్విట్టర్ వేదికగా ఉండేవాళ్ళు మాత్రమే చూస్తారు. కానీ గ్రామాల్లో, గ్రామ స్థాయిలో కేటీఆర్ తెలుసా, రాహుల్ రామకృష్ణ తెలుసా అంటే కేటీఆర్ తెలిసిన వ్యక్తి అందరికీ. కేటీఆర్ సుపరిచితులు కాబట్టి ఇతను తనకు తాను ప్రమోషన్ పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తుంటారు. ఎవరు బయటకు వచ్చి ఏమన్నా కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే తనను తాను ప్రమోట్ చేసుకోవడం. ఒక రెండు విధాలు ఉంటాయి. ఒకటి మంచి చేసి ప్రమోట్ చేసుకోవడం, చెడు చేసి ప్రమోట్ చేసుకోవడం. సార్, తెలంగాణలో పరిపాలన ఏ విధంగా ఉంది సార్? తెలంగాణ పరిపాలనకు సంబంధించి మనం జడ్జిమెంట్ ఇప్పుడు ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అంటే మీకు అంతో ఇంతో మీకు అర్థమవుతూ ఉంటుంది సార్, క్యాచీగా పలానా పథకం ప్రజల్లోకి వెళ్ళిందని. ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న 6 గ్యారంటీకి సంబంధించిన విషయంలో కొంత ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. దాన్ని ఫేస్ చేసుకొని ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంత మళ్ళా పుంజుకుంటున్నమాట వాస్తవం.
ఎందుకంటే మహిళలకు ఏదైతే వృద్ధాప్య పింఛను 2000 నుంచి 4000 చేస్తానన్న హామీ, ఒంటరి మహిళలకు 2500 చేస్తానన్న హామీ, రైతు భరోసా అనే రైతు బంధు విషయంలో కొంత ఇబ్బందులు అయిన మాట వాస్తవం, 1-2 సార్లు ఇవ్వకపోవడం, ఇవన్నీ దృష్టిలో కొంత వ్యతిరేకత అయితే, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కొంత వ్యతిరేకతను ఖచ్చితంగా ఎదుర్కొంటుంది, వచ్చిన నాటికి తర్వాత నాటికి ఎదుర్కొనే క్రమంలో ఇక్కడ మనం తెలంగాణ అంశాన్ని మనం క్రమంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ మీద ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత అది బీఆర్ఎస్ కలిసి రావట్లేదు. ఇక్కడ అదృష్టంగా భావించాలి. అంటే బీజేపీకి వెళ్తుందా లేక న్యూట్రల్గా ఉండిపోతుంది? ఓకే, అంటే వెంటనే ఏం చేయాలంటే అపోజిషన్కి రావాలి. అపోజిషన్కు రావట్లేదు, వ్యతిరేకత వస్తుంది, కానీ అది క్యాచ్ చేసుకునే పార్టీ బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఎందుకు లేదంటే బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఎదురుగా కనిపిస్తున్నాయి. బీజేపీ ఇక్కడ పరిస్థితి లేదు, కాబట్టి అక్కడ న్యూట్రలైజ్ అయి ఉందని మనం కేవలం అంటే సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దీని కేంద్రంగా కాదు, తెలంగాణలో కూడా రాజకీయం మాత్రమే ఆడుతుంది సార్. ఖచ్చితంగా రాజకీయమే. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎమ్మెల్యేలు ఎందుకు మారారు, పార్టీలు మారారంటే మేము అభివృద్ధి కోసం మారామని చెప్తున్నాం. గతంలో ఎందుకు మారారంటే గతంలో కూడా అభివృద్ధి కోసం చెప్పారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే గతంలో కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ చేసిండు, ఇప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్, ఇది తప్పు అయితే అది తప్పు అయితే అంటారు. కానీ వాళ్ళు తప్పు చేసిరని నువ్వు చెప్పినప్పుడు ఆ తప్పు నువ్వు చేయకుండా ఉండాల్సిందనే చర్చ ప్రజల్లో బలంగా కనిపిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నామరూపాలకు లేకుండా చేయాలని చెప్పి 14 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే పనిచేస్తుంది. మీకు ఎవరు ఆదర్శం? నీ రాహుల్ గాంధీ ఆదర్శం ఉండాలి. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు నీకు, మేము ఒకవేళ అధికారంలోకి వచ్చినట్టయితే ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహించాం, ఫిరాయింపు నిరోధక చట్టం తీసుకొస్తా అని చెప్పి రాహుల్ గాంధీ పరిపాలనకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ఇప్పటివరకు వెలికి తీయలేదు, వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయట్లేదని అసంతృప్తి ప్రజల్లో ఉంది. అంతకుముందు కాళేశ్వరం మీద పెద్ద ఎత్తున జరిగింది, అవినీతి జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు దాని మీద చర్యలు తీసుకోలేదు. కాబట్టి అదొక గతంలో అంటే బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకత మొత్తం రేవంత్ రెడ్డి కేంద్రీకృతమైంది కదా సార్. అప్పట్లో ఖచ్చితంగా ఏంటంటే కేసీఆర్ మీద కోపం అంతా కూడా చూపిస్తాడనుకున్నారు, చూపించాలనుకున్న సందర్భంగా ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి లాభమైంది. దానికి కారణం ఏంటంటే నిన్న కేటీఆర్ మొన్న ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. నల్గొండకి ఒక సందర్భంగా చెప్పడం జరిగింది, నేను మీ నల్గొండ వల్లనే మేము పార్టీ అధికారంలోకి రాలేదని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో తీసుకున్నట్టయితే ఒక్కొక్క సీట్ రావడం జరిగింది. ఖమ్మంలో 10 సీట్లకు ఒకటి, నల్గొండలో 12 సీట్లకు ఒకటి, వరంగల్లో 12 సీట్లకు ఒక సీటు రావడం జరిగింది. ఈ 3 జిల్లాల్లో వాళ్ళకు సిరిసిల్ల, ఇక్కడ మన కరీంనగర్, వాళ్ళకి నార్త్ తెలంగాణలో బాగానే వచ్చినాయి. అది కరీంనగర్ కానీ, మెదక్ కానీ, మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ కానీ, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కానీ బాగానే సీట్లు వచ్చినాయి. వాళ్ళకి దెబ్బతిన్నది ఎక్కడంటే సౌత్ తెలంగాణ ముఖ్యంగా ఈ 30-40 సీట్లు ఉన్న దగ్గరనే వాళ్ళకి దాదాపు 3-4 సీట్లే వచ్చినాయి. అక్కడ ఒక 10 సీట్లు వచ్చినట్టయితే వాళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీతో ఈక్వల్గా వచ్చేవారు. ఆ విషయాన్ని కేటీఆర్ చెప్పడం జరిగింది, మేము నల్గొండ మీరు ఓట్లేయలేదు, మేము అందుకే అధికారాన్ని కోల్పోయాం, కానీ ఇక్కడి నుంచే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగింది. అదే మనం పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి 1 సీటు కూడా రాలేదు. నిజం, ఒక బీజేపీకి 1 సీటు ఎంఐఎంకి వచ్చింది, మిగతా సీట్లన్నీ బీఆర్ఎస్కి రావడం జరిగింది. బై ఎలక్షన్లో కంటోన్మెంట్ గెలవడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు జీవన్మరణ సమస్య ఏం మిగిలిందంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక. మీరు అడిగారు ప్రభుత్వం మీద ఏ విధంగా ఉంది, వ్యతిరేకత ఉంది, పనుల బాగుందా అన్నప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికనే ప్రామాణికంగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మీకున్న విశ్లేషణ ప్రకారం ఎవరు గెలవచ్చు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఖచ్చితంగా కూడా అదొక జీవన్మరణ సమస్యగా ఇరు పార్టీలు పోరాడే అవకాశం. అంటే ఫైట్లో బీజేపీ లేదు, బీజేపీ ఉండకపోవచ్చు. ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే ప్రజలు ఏ విధంగా డిసైడ్ అవుతారంటే ఒక పార్టీని ఓడించాలంటే మరొక శక్తివంతమైన పార్టీ ఎవరని చూస్తారు. ఇప్పుడు మనం గతంలో కేసీఆర్ని ఓడించాలంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉన్న సందర్భంలో అక్కడ ఎంచుకునేదంటే దుబ్బాకలో బీజేపీని ఎంచుకోవడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్టయితే హుజూరాబాద్లో అక్కడ కూడా ఏం చేశారు, కాంగ్రెస్ అసలు 1000-1500 ఓట్లు రావడం జరిగింది, బీజేపీ గెలవడం జరిగింది. ఒక పార్టీని ఓడించాలంటే మరొక పార్టీ ఏది బలమైందని ఇక్కడ మనం చూస్తాం. ఎంపీ సీట్లు బీజేపీ కేవలం ఎమ్మెల్యే 8 సీట్లు వస్తే ఎంపీ సీట్లు 8 రావడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ని సైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్కు వద్దనుకున్న వాళ్ళు ఎవరికి ఓటు వేయాలంటే బీఆర్ఎస్కి వేయాలి. ఓటు తీసుకెళ్ళి బీఆర్ఎస్ వేస్తే ఓటు మురిగిపోయినట్టు అవుతుందని తీసుకెళ్ళి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్కి గట్టి పోటీ బీఆర్ఎస్ ఇస్తుంది అనుకుంటే బీఆర్ఎస్కే ఓటేస్తారు, లేదు బీజేపీ ఇస్తుంది అనుకుంటే బీజేపీకి ఓటేస్తారు. కాబట్టి గట్టి పోటీ ఎవరిస్తే వాళ్ళకి
వీళ్ళకి వేసే అవకాశం ఓటరు నిర్ణయించుకుంటారు. అట్లా అని చెప్పి పార్టీ లేనట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈరోజు ఆ సీటు గెలవలేకపోతుందంటే పార్టీ లేనట్టు కాదు, కొంత ఉంటుంది. కానీ 8 ఎంపీ సీట్లు వచ్చిన సందర్భంలో బలమైన పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. బలమైన పార్టీ ఖచ్చితంగా పోటీ ఇచ్చే పార్టీ. ఈ ఓటు నీ కాంగ్రెస్ పార్టీ మీద బాగా కోపం ఉంటుంది. అక్కడ బీఆర్ఎస్కి వేస్తే వేస్ట్, బీజేపీకి వేస్తే. ఒక విషయం క్లారిఫై చేయండి. ఈ మధ్య సార్ ఒక వారం క్రితం ఈ హైదరాబాద్ కేంద్రంగా ఏదైతే కుండపోత వర్షాలు కురిశాయో, అంతకు మునుపు ఏదైతే మూసీ నది పైనుంచి పరివాహక ప్రాంతంలో పారుతా వస్తుందో దానివల్ల లోతట్టు ప్రాంతాలన్నీ దాదాపు జలమయమైపోయినాయి సార్. దాదాపు ఒక 70 ఏళ్ల చరిత్రలో ఈ రేంజ్ ప్రవాహం రావడం ఇది రెండోసారి అంట. సో రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అంతా మూసీ నది ప్రక్షాళన అంటా ఉన్నాడు. ఇదే క్రమంలో 4th సిటీ అంటూ రెడీ చేస్తున్నాడు. దానికి విపక్ష పార్టీలన్నీ అపోజ్ చేశాయి. కాబట్టి ఇప్పుడు ప్రజల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంది సార్? అంటే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్ట్ అంటున్నారా, లేకుండా ఉంటే ఈ యొక్క మూసీ నదికి సంబంధించి రేవంత్ రెడ్డి సరైన టైంలో రియాక్ట్ కాలేకపోయినాడు అని చెప్పి ఏమన్నా వ్యతిరేక అభిప్రాయం ఉందా రేవంత్ రెడ్డి పైన? ఖచ్చితంగా ప్రభుత్వం ఏంటంటే ముందు తరాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో ఈ మూసీ ఈ విధంగా ఉండడం, డ్రైనేజీలు నిర్మడానికి కారణం ఏంటంటే నీకు హైదరాబాద్ని చుట్టుపక్కల విస్తరించకపోవడం అనేది ప్రధాన సమస్య. ఎంతసేపు పూర్తిగా హైదరాబాద్ నడిబొడ్డునే తీసుకురావడం, హైదరాబాద్ తెలంగాణ మొత్తంలో ఎంత జనాభా ఉంటుందో హైదరాబాద్లో ఎంత జనాభా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు 1 కోటి పైన ఉంటుంది. అంటే 1/3 ఆఫ్ జనాభా ఇక్కడనే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కావాల్సిన ఇప్పుడు నిజాం వేసిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటివరకు ఏ పాలకులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. అట్లా అని చెప్పి అక్కడి నుంచి ఏమైనా తరలించలేదు. ప్రజలు పెరుగుతున్నారు, డ్రైనేజ్ వ్యవస్థ ఈ వ్యవస్థలు అలాగే ఉంటుంది. ఇప్పుడు తీద్దామంటే తీసే పరిస్థితి లేదు. ఒకప్పుడైతే చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ గురించి ఆలోచించి భవిష్యత్ ప్రణాళికల గురించి రూపొందించాడో ఇప్పుడు 4th సిటీకి సంబంధించి కూడా ఒక మంచి ప్రతిపాదనగా చెప్పొచ్చు. ఇప్పుడు ఉపయోగం వెంటనే ఉండకపోవచ్చు, కానీ కొంత సిటీ అక్కడికి టర్న్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు అక్కడ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గచ్చిబౌలి, మియాపూర్ ఇవన్నీ చూసుకుంటే గతంలో అమీర్పేట వరకే లాస్ట్ సిటీ, అది ఇప్పుడు అటు పెరిగి విస్తరించుకుంటూ వెళ్ళింది. అలాగే 4th సిటీకి సంబంధించి ఇప్పుడు అంటే కొంత విమర్శలు ఏంటంటే అక్కడ ఏమంటారు రియల్ ఎస్టేట్ దీని కొరకు చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది ఆటోమేటిక్గా బిజినెస్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టును కనుక ముందుకు తీసుకెళ్ళగలిగితే సిటీకి బర్డెన్ తగ్గుతుంది. ఎప్పుడైనా సిటీకి బర్డెన్ తగ్గినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ అన్నీ కూడా నీకు కొంత అంటే షేర్ అవుతుంటాయి. ఒకే దగ్గర బర్డెన్ ఇప్పుడు నీకు ఒక 100 కిలో 50 కిలోలు 60 కిలోలు నువ్వు బరువు మోయగలవు. నీకు నెత్తిన 200 కిలోలు పెడితే ఏమవుతుంది? కుప్పకూలిపోతుంది. మన డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే. కనీసం సగం తీసి పక్కన మీద పెడితే నువ్వు 100 కిలోలు మోయగలిగే అవకాశం ఉంటుంది. మొత్తం 200 నువ్వు మోయమంటే ఇట్లా హైదరాబాద్ సిటీ పరిస్థితి కూడా అదే. రేవంత్ రెడ్డి వచ్చినా, కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ కూడా గతంలో ఛాలెంజ్ చేయడం జరిగింది. మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు రోడ్ మీద ఎక్కడన్నా నీళ్ళ గుంత కనిపిస్తే ఛాలెంజ్ చేస్తున్నా నేను ఏదో చెప్పి ఛాలెంజ్ చేసిండు. కానీ ఏమైంది? ఆ డ్రైనేజ్ వ్యవస్థనే సక్కలేనప్పుడు నీకు రాజ్భవన్ ముందు కూడా నీళ్ళు నిలుస్తాయి. కాబట్టి ఇదంతా కూడా ఎప్పటి నుంచో వస్తున్న పాపం రేవంత్ రెడ్డి ఒక్కరి మీదనే కదా, అది పాపం వచ్చుకుంటూ ఏ వర్షాలు వరదలు వచ్చినప్పుడు డ్రైనేజీలు పొంగిపోవడం ఇవన్నీ జరుగుతుంటుంది. కాబట్టి సిటీని కొంతవరకు దూరంగా మరల్చినట్టయితే కొంత బర్డెన్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపాదన మంచి ప్రాజెక్టుగా చూడాలి. దాన్ని ఏమన్నా లోటుపాట్లు ఉంటే సవరించాలి, కానీ అవినీతి ఉంటే చెప్పాలి. కానీ ప్రాజెక్టే వద్దనడం ద్వారా ఏమవుతుందంటే నీకు ఎంత బర్డెన్ ఉంటుంది అనేది ముఖ్యమైన విషయంగా చెప్పొచ్చు. ధన్యవాదాలు సార్.